పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు సిఆర్డీఏ ఆమోదం. విజయవాడ నుంచి రాజధానిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి రోప్వే. పొగాకు రైతులను ఆదుకునేందుకు ఏపీ సర్కారు చర్యలు. ఆఫ్ స్టైల్ రకం కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లించాలన్న సీఎం. 44,000 మందికి లబ్ధి. తెలంగాణలో పకడ్బందీగా పోలీసు నియామక ప్రక్రియ. ప్రత్యేక నిఘా పెట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశం. కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచన. ఢిల్లీలో నేడు పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించనున్న సీఎం. బీమా లేని వాహనాలకు ఇంధనం విక్రయించవద్దన్న సుప్రీంకోర్టు. కొత్త కార్లకు 4 ఏళ్లు, ద్విచక్ర వాహనాలకు 6 ఏళ్లు తప్పనిసరి చేయాలని స్పష్టీకరణ. ఎర్ర సముద్రంలో భారత నౌకపై హూతీల దాడి. 13 మంది నావికులను కాపాడిన యెమెన్ సైన్యం. స్వేచ్ఛాయుత రవాణాకు అడ్డంకులు వద్దన్న కేంద్రం. ఐటీ నిపుణులు, టెక్ దిగ్గజాలకు మరో షాక్ ఇచ్చిన అమెరికా. వీసా రెన్యువల్ కు అదనపు రుసుము వసూలుకు నిర్ణయం. ఏటా $4,500 వరకు భారం. రాజధాని అమరావతిలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోప్వే ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్లో సైబర్ టవర్ తరహాలో క్వాంటమ్ టవర్ల నిర్మాణానికి సమ్మతి తెలిపింది. డిజిటల్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు అమరావతిలోని 20 ప్రధాన ప్రాంతాల్లో 5G టవర్ల ఏర్పాటుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 64వ సమావేశంలో రాజధాని అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో నిడమర్రు వద్ద 1.8 ఎకరాల్లో 20 మెగావాట్ల సామర్థ్యంతో టైర్ 3 ఎడ్జ్ డేటా సెంటర్ నిర్మాణానికి బిడ్లు ఆహ్వానించాలని నిర్ణయించారు. నెట్వర్క్ బలోపేతానికి రాజధానిలో 20 5G టవర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు ఏపీ రెరా రెన్యువల్ ఫీజు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థలానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. ఇన్నర్ రింగు రోడ్డు, నూతన రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతడక గ్రామానికి చెందిన రైతులు 2,344 ఎకరాల భూమిని ఇచ్చేందుకు చేసిన తీర్మానానికి సిఆర్డీఏ పచ్చజెండా ఊపినట్లు సమావేశం తర్వాత మంత్రి నారాయణ తెలిపారు. పల్నాడు జిల్లాలో దేవాదాయ శాఖ భూములు తీసుకునేందుకు ఆ శాఖకు చెల్లించాల్సిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనామ్ ల్యాండ్స్ 244.39 ఎకరాలు. అవి ఎండోమెంట్స్. వాటిల్ని మనం డైరెక్ట్ గా ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీంకోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు సిఆర్డీఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టడానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. క్వాంటమ్ వ్యాలీ ఏదైతే 2 ఫ్లోర్స్ లో ఆల్రెడీ ఒక బిల్డింగ్ జరుగుతుంది క్వాంటమ్ మిషన్ పెట్టడానికి. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఆ రోజు టవర్ మాదాపూర్ లో కట్టారు, అలా 2 టవర్స్ ఒక్కొక్కటి 18 అంతస్తులతో కట్టేదానికి 1,280 కోట్లతో టెండర్ అయింది. అది ఎల్ఎన్టీ వాళ్ళకి వచ్చింది. దాన్ని కూడా అప్రూవ్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరిని కలిపి 1 కోటి మంది జనాభాతో మెగా సిటీగా అభివృద్ధి చేసేందుకు కృష్ణానదిపై నూతన బ్రిడ్జీల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కన్సల్టెంట్ ను నియమించనున్నారు. రవాణా, పర్యాటక రంగానికి ఊతమిస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోప్వే నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఒక రోప్వేని యాక్చువల్ గా చేయాలని చాలా కాలం నుంచి యాక్చువల్ గా ప్లాన్ చేస్తున్నాం. పీపీపీ మోడల్లో చేసేదానికి. అది కూడా రైల్వే స్టేషన్ ఆడ నుంచి బస్ స్టాండ్ నుంచి దుర్గా టెంపుల్, అక్కడ నుంచి పొన్నమి ఘాట్ గుండా
భవానీ ఐలాండ్. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేటట్టుగా పీపీపీ మోడల్లో చేయటానికి అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కృష్ణా నది మీద అటు విజయవాడకి ఇటు అమరావతికి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలకి అటు ఇటు దాటడానికి ఫ్యూచర్ లో ఎన్ని బ్రిడ్జిలు కావాలి, ఐకానిక్ బ్రిడ్జిలు కావాలి, దానికి సంబంధించి ఒక కన్సల్టెంట్ పెట్టి స్టడీ చేయమని అమరావతి అథారిటీ యాక్చువల్ గా ఇవ్వటం జరిగింది. అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా శిల్ప కళారూపాల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని నియమించాలని సిఆర్డీఏ నిర్ణయించింది. పొగాకులో ఆఫ్స్టైల్ రకానికి కిలోకు 10 రూపాయల చొప్పున ధర లోటు కింద చెల్లించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాల్టి నుంచి అమలు చేయనుంది. 94 మిలియన్ కిలోల పొగాకుకు దీనిని వర్తింపచేయనుంది. తద్వారా 44,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆక్వాజోన్ పరిధిలో లేని 12,500 మంది రైతులకు యూనిట్ విద్యుత్ రాయితీ 1.5 రూపాయల చొప్పున అందించనుంది. దీనిని కూడా ఈ నెల నుంచి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎల్నినో, లోటు వర్షపాతం, పంటల సాగుపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. బ్యారెన్కు 50,000 చొప్పున 2 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం ఇచ్చే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు 48.27 మిలియన్ కిలోల ఎఫ్సీవీ పొగాకు కొనుగోలు జరిగాయని అధికారులు వివరించారు. త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లు ప్రారంభిస్తామని, రాయలసీమ ఉద్యాన హబ్గా తీర్చిదిద్దే ప్రణాళికలను వేగంగా అమలు చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. ఆక్వా సంక్షోభాన్ని నివారించేలా రొయ్య మేత ధరల నియంత్రణకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వైసీపీ అధినేత జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్న ఆయన కొనుగోళ్ల తీరును పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. మరోవైపు జగన్ పర్యటనపై కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. పొగాకు రైతుల వద్దకు వచ్చే ముందు గత 5 ఏళ్లలో వారికి ఏం చేశారో చెప్పాలని జగన్ను మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టిన తర్వాత జగన్ రాజకీయం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. గోపాలపురం, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో అల్లలు సృష్టించేందుకే జగన్ పర్యటన చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుసు మంత్రాలకి చింతకాయలు రాలని. చింతకాయలు రాలే సమయానికి వీళ్ళు మంత్రాలు చదువుతారు. మా వల్లే చింతకాయలు వచ్చినాయి అనేటువంటి నాటకం. ఆ టైప్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు టొబాకో రైతుల గురించి ఏదో చేసేస్తున్నారు. దేవపల్లిలో కార్యక్రమం పెట్టారు. రైతులు ఏదో పొగాకు రైతులు వాడుకున్న ఇబ్బందుల్ని కొంత చెప్తా ఉంటే దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి దేవపల్లి వస్తున్నారు. మీరు 5 సంవత్సరాల మీ పరిపాలనా కాలంలో ఏనాడైనా వరి పండించే రైతు కానివ్వండి, పొగాకు పండించే రైతు కానివ్వండి, కోకో పండించే వారు కానివ్వండి, ఆయిల్ పామ్ కానివ్వండి, ఏ రైతుకైనా మీరు సరైనటువంటి సహకారాన్ని అందించారా? ఆ రోజు మీరు అందించకుండా ఈ ప్రభుత్వం చేయట్లేదని చెప్పారు. రైట్ మీకు లేదు. తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియకు భంగం కలిగించే కుట్ర జరుగుతోందనే ఇంటెలిజెన్స్ సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర స్వార్థ శక్తులు ప్రయత్నిస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. పోలీసు నియామక ప్రక్రియను పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నిబంధనల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ, రవాణా సహా పరీక్షకు సంబంధించిన అన్ని ప్రక్రియల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన ఇవాళ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్తో భేటీ కానున్నారు. పార్లమెంటు ప్రాంగణంలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరుపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలను కూడా కలిసి నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇండిగో సంస్థ సిఎస్ఆర్ విభాగం ఇండిగో రీచ్ తెలంగాణ ఇంటర్ బోర్డుతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్ పూర్తి చేసి ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఏవియేషన్ రంగంలో శిక్షణతో పాటు విద్యార్థులకు వసతి, భోజనం, మెడికల్ ఇన్సూరెన్స్, మెంటార్షిప్, కెరీర్ గైడెన్స్ అందించనున్నారు. ఈ కార్యక్రమం 20 నెలల పాటు కొనసాగుతుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలు పైలట్ కావాలన్న కలను నిజం చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని ఇంటర్ బోర్డు డైరెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఇండిగో రీచ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనంలో కూర్చున్న ఏ వ్యక్తినైనా బీమా కంపెనీలు కాంప్రహెన్సివ్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1996లో రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా వసతి రాము కుటుంబానికి బీమా కంపెనీ 10,500,000 రూపాయలు ఇవ్వాలన్న ఉమ్మడి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దేశంలో సగానికి పైగా వాహనాలు బీమా లేకుండానే నడుస్తున్నాయని, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బీమా లేకపోతే బంకుల్లో పెట్రోల్ పోయకుండా పైలట్ ప్రాజెక్టు రూపొందించాలని కేంద్రం ఐఆర్డీఏలను ఆదేశించింది. వెంటనే రోడ్డు రవాణా శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. వాహనాలు కొనే సమయంలో తీసుకునే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గడువును పెంచింది. ఇకపై కొత్త కార్లకు 4, బైక్లకు 6 ఏళ్లు బీమా తప్పనిసరి చేయాలని ఆదేశించింది. బేసిక్ పాలసీతో పాటు యాడ్ ఆన్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ ఆప్షన్లు కల్పించాలని ఐఆర్డీఏకు సూచించింది. బీమా లేకుండా తిరిగే వాహనాలను కెమెరాలతో గుర్తించి ఆటోమేటిక్గా ఈ చలాన్లు జారీ చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో బీమా స్టేటస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసేలా పోలీసులకు ప్రత్యేక డివైస్లు ఇచ్చే వాహన్ పోర్టల్కు అనుసంధానించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ నిపుణులతో పాటు టెక్ దిగ్గజాలకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో షాక్ ఇచ్చింది. H-1B, L-1 వీసాల పొడిగింపుపై కూడా అదనపు రుసుము వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కేవలం కొత్త వీసాలు, కంపెనీల మార్పులకే పరిమితమైన ఈ రుసుమును ఇకపై పాత ఉద్యోగుల వీసా రెన్యువల్స్కు కూడా వర్తింపచేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. అమెరికాలో 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు ఉండి వారిలో సగానికి పైగా విదేశీ వీసాదారులు ఉన్న కంపెనీలు ఇకపై ప్రతి వీసా పొడిగింపునకు $4,000 నుంచి $4,500 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో ఏటా H-1B వీసా పొడిగింపులు పొందుతున్న వారిలో దాదాపు 78% మంది భారతీయులు ఉండటంతో ఈ కొత్త నిబంధన మన ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అదే సమయంలో టీసీఎస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలపై ఏటా కోట్లాది రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు. బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు సంబంధించి నేడు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో కీలక భేటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చట్టం ముసాయిదాకు మరింత మెరుగులు దిద్దేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే బీసీలను కులాలు, వృత్తుల పేరుతో దూషించినా లేదా వారిపై దాడులు, దౌర్జన్యాలకు దిగిన కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ చట్టం కింద బీసీలపై జరిగే దాదాపు 15 రకాల దాడులు, వేధింపులను నేరాలుగా గుర్తిస్తామని వెల్లడించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్ట రూపకల్పనలో భాగంగా కేబినెట్లోని 8 మంది బీసీ మంత్రులు ఇప్పటికే పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించినట్లు మంత్రి సవిత వివరించారు. లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే ముందు వరుసలో ఉందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రపంచానికి కావాల్సిన కీలకమైన వ్యాక్సిన్లు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయేలా ప్రభుత్వం ప్రత్యేక లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన RMIT బిట్స్ పిలానీతో లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధనలపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఉన్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు నిర్వహించి ఆ మేరకు ఉత్పత్తి చేయనున్నారు. దీనివల్ల హైదరాబాద్ కేంద్రంగా మరికొన్ని కొత్త ఔషధాలు, వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ ఈరోజు ఎక్స్పోర్ట్స్కు సంబంధించి కూడా ఇప్పటికి కూడా 1/3 ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కాబడతాయి. అమెరికాలో 55% ఆఫ్ ద జెనరిక్ మెడిసిన్ ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి కావడం జరుగుతుంది. సో దీన్ని రెండో స్థాయిలో తీసుకుపోవాలంటే ఇన్నోవేషన్ చేయాలా, రీసెర్చ్ డెవలప్మెంట్ ఇక్కడే కావాలి, ఇక్కడే పెద్ద ఎత్తున మాలిక్యూల్స్ డెవలప్ చేయాలా. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని గుర్తించి ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి రీసెర్చ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఆలోచనతోనే మా ప్రభుత్వం ముందుకెళ్తాం. తెలంగాణలో మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల స్థాయి ప్రజావాణి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మండల స్థాయి ప్రజావాణికి ఎంపీడీఓ నోడల్ అధికారి ఉంటారని, మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజాభవన్లో మంగళ, శుక్రవారాలు రాష్ట్ర స్థాయి ప్రజావాణి నిర్వహిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా ఫిర్యాదులు, వినతులు వస్తుండటం వల్ల మే 4వ తేదీ నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా జరుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వెల్లడించింది. ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు, వినతులు స్వీకరించేందుకు ప్రజావాణి పోర్టల్ సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 15 తర్వాత మండల స్థాయి ప్రజావాణి, ఆన్లైన్ ప్రజావాణి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు, నిరాధార, దుష్ప్రచార వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తెలంగాణలో వర్షాలు పడకుండా హరీష్ రావు ఆలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఇదే తరహా వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సమ్మర్ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపినట్లు గుర్తు చేశారు. మీడియా వేదికలు, సోషల్ మీడియా ద్వారా అధికారిక క్షమాపణ చెప్పాలని, వెబ్సైట్లు, సోషల్ మీడియా, ప్రింట్, డిజిటల్ వేదికల్లో ఉన్న కంటెంట్ను తొలగించాలని నోటీసుల్లో హరీష్ రావు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ నాగిళ్ల శ్రీనివాస్తో పాటు వ్యవస్థాపక ట్రస్టీ నరసింహమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటైందని పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని అధికరణ 24, 25 ప్రకారం ఆలయ బోర్డుల ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకూడదని, ప్రభుత్వ జోక్యంతో స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోందని వాదించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం సీఎస్, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవో చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. నషా ముక్త్ భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్ భవన్లో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో సమావేశమైన గవర్నర్ మై భారత్ పోర్టల్లో యువత నమోదు, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాల్ని మిషన్ మోడ్లో చేపట్టాలని సూచించారు. ఈ అభియాన్ కింద తెలంగాణకు 2,73,000 ఆన్లైన్ ప్రతిజ్ఞల లక్ష్యం కేటాయించగా ఇప్పటి వరకు 91,000కు పైగా నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని గవర్నర్ దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీలు రోజువారీ పురోగతిని సమీక్షించడం సహా ప్రతి కళాశాలలో నోడల్ అధికారి, స్టూడెంట్ అంబాసిడర్ను నియమించి విద్యార్థుల నమోదును వేగవంతం చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ కలలుగున్న వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో నషా ముక్త్ భారత్ అభియాన్ కీలకమైన ప్రజా ఉద్యమమని గవర్నర్ తెలిపారు. ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన, చైతన్యవంతమైన యువతతోనే ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఆస్ట్రేలియా పౌరుల్ని మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు దేవరపల్లి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన దేవరపల్లి పట్టాభి, ఆయన సోదరులు ప్రవీణ్, ప్రకాష్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 9 మందిని టెలికాలర్లుగా నియమించుకున్నారు. ఈ ముఠా దొడ్డిదారిన ఆస్ట్రేలియా పౌరుల ఈమెయిల్ ఐడీలు, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించి నకిలీ మెయిల్స్ పంపిస్తారు. మీ కంప్యూటర్ హ్యాక్ అయింది, సమస్య పరిష్కరించాలనుకుంటే కస్టమర్ కేర్ను సంప్రదించాలని ఒక ఫోన్ నెంబర్ పంపిస్తారు. ఆస్ట్రేలియా పౌరులు ఆ నెంబర్ను సంప్రదిస్తే హైటెక్ సిటీలోని కాల్ సెంటర్కు వెళ్తుంది. విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ రూటింగ్ కోసం నిందితులు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సేవలందించే యాప్ ఉపయోగించారు. టెలికాలర్లు సాయం కోరగానే సమస్య తెలుసుకోవాలంటూ ఎనీడెస్క్ సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్లను ఆధీనంలోకి తీసుకుంటారు. సమస్య పరిష్కరిస్తున్నట్లు నటించి బ్యాంకు ఆన్లైన్ లాగిన్ ఐడీలు సేకరించి డబ్బు బదిలీ చేసుకుంటారు. ఇలా 2 ఏళ్లలో 100 కోట్ల వరకు కొల్లగొట్టారు. వాటిని తొలుత ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేస్తారు. తర్వాత వారితో విత్డ్రా చేయించి హవాలా, క్రిప్టోకరెన్సీ మార్గాల్లో భారత్లో నగదుగా తీసుకునేవారు. యెమెన్ పశ్చిమ తీరంలోని ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న భారతీయ వాణిజ్య నౌకపై హూతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి సమయంలో నౌకలో 13 మంది భారత నావికులు, ఒక యెమెన్ పౌరుడు ఉన్నారు. హూతీల దాడిలో నౌక సముద్రంలో మునిగిపోగా అందులోని నావికులందరినీ యెమెన్ నేవీ, కోస్ట్ గార్డ్ కలిసి సురక్షితంగా కాపాడాయి. సౌదీ అరేబియా నుంచి చమురును మోసుకొస్తున్న ఎంఎస్వి ఫైజే నూరే ఓలియా నౌక బాబ్ అల్ మండబ్ జలసంధిలోకి ప్రవేశించగానే హూతీలు ఆత్మాహుతి పడవతో ఢీకొట్టించారు. ఎర్ర సముద్రంలో భారత నౌకపై జరిగిన తొలిదాడి ఇదేనని తెలుస్తోంది. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి స్వేచ్ఛాయుత, నిరంతరాయ నౌకాయానాన్ని పునరుద్ధరించాలని ప్రకటన విడుదల చేసింది. ప్రాణాలతో బయటపడ్డ భారతీయుల భద్రత కోసం రియాద్లోని భారత ఎంబసీ చర్యలు తీసుకుంటోందని, యెమెన్తో సమన్వయం చేసుకుంటోందని ఎంఈఏ తెలిపింది. భారతీయులను రక్షించిన యెమెన్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
శ్రీలంకలో భారీ వర్షాలు, వరదలు, కొండచెరలు విరిగిపడిన ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. 2 రోజులుగా కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు, రోడ్లు జలమయమయ్యాయి. శ్రీలంక సెంట్రల్ రీజియన్లోని తేయాకు పండించే పర్వత ప్రాంతాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. 290 ఇళ్ల ధ్వంసమవగా దాదాపు 3,500 మందిని రక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం, నౌకాదళాలను రంగంలోకి దించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గతేడాది దిత్వా తుపాను విధ్వంసం నుంచి శ్రీలంక కోలుకోకముందే తాజా ప్రకృతి విపత్తు విరుచుకుపడింది. దిత్వా తుపాను ధాటికి 640 మంది మృతి చెందగా 20 లక్షల మంది ప్రభావితమయ్యారు. $4.1 బిలియన్ మేర ఆస్తి నష్టం వాటిల్లింది. జార్ఖండ్లోని పలు జిల్లాల్లో పిడుగులు పడి ఒకే రోజు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 తీవ్రంగా గాయపడ్డారు. గిరిడి జిల్లాలో పిడుగులు మరణ మృదంగం మోగించాయి. ఇక్కడ మొత్తం 9 మంది మృతి చెందారు. ఒక చోట ఆటలాడి విశ్రాంతి తీసుకుంటున్న యువకులపై పిడుగుపడగా 18 నుంచి 20 ఏళ్లలోపు యువకులు 4 చనిపోయారు. దుమ్కా జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలో 3 మృతి చెందగా ఓ చిన్నారితో సహా మరో 4 గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. లాతెహార్ జిల్లాలో జరిగిన ఘటనలో 2 మరణించగా ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. నటి త్రిషను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయి వెంటనే విడుదలైన డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడైన తనను ప్రభుత్వం ఒక ఉగ్రవాదిలా చూసిందని, 3,000 మంది పోలీసుల భద్రత మధ్య 400 కిలోమీటర్ల దూరంలోని తంజావూరుకు రోడ్ మార్గంలో తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆరోపించారు. తంజావూరు ఎయిర్పోర్టులో మాట్లాడిన ఆయన త్రిషను కించపరిచిన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల్ని ఖండించారు. కావేరీ జలాల విడుదలపైనే మాట్లాడారని, ఆ ప్రసంగాన్ని ఎడిట్ చేశారని తెలిపారు. మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదని, ప్రతి మహిళ తనకు కుటుంబ సభ్యురాలేనని పేర్కొన్నారు. కావేరీ జలాల విషయంలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే విజయ్ ప్రభుత్వం ఈ అరెస్టు డ్రామా ఆడిందని ఉదయనిధి ఆరోపించారు. విజయ్, ఆయన మంత్రులు ఫోటోషూట్లు, సోషల్ మీడియా రీల్స్కే పరిమితమయ్యారని, పాలన సర్కస్ క్యాంపును తలపిస్తోందని ఎద్దేవా చేశారు. సై, ఛత్రపతి, గజని, భద్ర, దేశముద్రు, స్టాలిన్ వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి తెలుగు సినీ ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న 74 ఏళ్ల ప్రదీప్ రావత్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1952లో మధ్యప్రదేశ్ జబల్పూర్లో జన్మించిన రావత్ బిఆర్ చోప్రా మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. హిందీ చిత్రం బాగితో సినీ ప్రవేశం చేశారు. సర్ఫరోష్, లగాన్, ది హీరో, గజనే, గ్రాండ్ మస్తే, సంగేజ్ బ్లింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఆయన తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ విలన్గా సత్తా చాటారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్ రావత్ తొలి చిత్రానికే ఉత్తమ విలన్గా ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్పురి చిత్ర పరిశ్రమల్లోనూ విశేషంగా రాణించిన ఆయన మృతి పట్ల సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.